మాజీ మంత్రి కేటీఆర్ గారు మైకు పట్టుకున్న ప్రతిసారి నవ్వుల పాలవుతున్నారు. కేటీఆర్ గారు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిపై అలాగే నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ వచ్చిన నరేంద్ర మోడీని పెద్దన్నా అని అంటావా అంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు కేటీఆర్. అంతేకాకుండా పెద్దన్న మీ దయ భవిష్యత్తులో కూడా మా పైన ఇలాగే ఉండాలి అని రేవంత్ రెడ్డి అన్నాడని, అలాగే రాబోయే లోక్సభ ఎన్నికల్లో మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ అవుతాడని, రాహుల్ గాంధీ కాడు అని ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి అన్నాడు అని కేటీఆర్ కట్టుకథలు చెబుతున్నాడు. కేటీఆర్ కల్పిత కథలపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని పలుమార్లు అవమానించారు బీఆర్ఎస్ నాయకులు. దీనిపై చాలాసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీలు ఏమైనా కానీ, జెండాలు ఏమైనా కానీ, మన రాష్ట్రానికి వచ్చిన ఒక ప్రధానిని గౌరవించడం మన సాంప్రదాయం అని బీఆర్ఎస్ ప్రభుత్వంలో అలా చెయ్యకుండా ప్రధానిని అవమానించారు. అయితే నూతనంగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆ తప్పు చేయదలుచుకోలేదు. తెలంగాణ వచ్చిన నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలకడమే కాకుండా ఆయనతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే ఆయన బయలుదేరుతున్నప్పుడు కూడా ఆయనకు వీడుకోలు పలికారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పాల్గొన్న సభలో తెలంగాణకు నిధులు తీసుకురావడం కోసం తెలంగాణకు ప్రధాని నిధులు ఇవ్వాలి అని ప్రధానమంత్రిని కోరారు రేవంత్ రెడ్డి గారు. ఇందులో భాగంగానే ప్రధాని అంటే రాష్ట్రాలకు పెద్దన్నతో సమానమని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇది కూడా తప్పుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూపిస్తున్నారు. తనకంటే వయసులో పెద్దవాడు, అలాగే ప్రజల చేత ఎన్నుకున్న ప్రధానిని పెద్దన్న అంటే తప్ప దేశాలలో అగ్రరాజ్యం అని అమెరికాను అంటుంటాం, అంత మాత్రాన మిగిలిన దేశాలను అవమానించినట్ట. ఇకపోతే భవిష్యత్తులో కూడా మీ ప్రేమ ఇలాగే మాపై ఉండాలి అని రేవంత్ రెడ్డి అన్నాడని బీఆర్ఎస్ నాయకులు అంటున్నాడు. అంటే అందులో తప్పేంటి అని నెటిజన్లు అంటున్నారు. సాక్షాత్ ఒక ప్రధానమంత్రి ముందు నిలుచొని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాబోయే ఎన్నికల్లో మీరు గెలవరు, మా పార్టీయే గెలుస్తుంది, రాహుల్ గాంధీ అవుతాడు అని ఎవరైనా అంటారా అలా అని కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. భవిష్యత్తులో ప్రధాని ఎవరైనా సరే కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మర్యాద ప్రధానమంత్రి పదవికి. అంతేకాని ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా పార్టీల గురించి మాట్లాడుతూ తెలంగాణను అభివృద్ధికి దూరం చేయాలా అని కేటీఆర్ ను బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తెలంగాణ మొత్తం మెచ్చుకుంటుంది. పార్టీలు వేరైనా సరే కానీ ప్రధానమంత్రికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన గౌరవం చాలా అద్భుతం అంటూ ఆయనని ప్రశంసిస్తుంది. ఇటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇలా వ్యవహరిస్తారని అనుకోలేదు. గతంలో కేసీఆర్ లా కాకుండా తెలంగాణ అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నాడు అంటూ రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు.